హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. ఎస్, ఈ వీడియో సెషన్లో మనం ఏం చేద్దామంటే జెన్కిన్స్ అంటే ఏంటో చూద్దామండి. సో వాట్ ఈజ్ జెన్కిన్స్? సో మనం జెన్కిన్స్ని ఏ విధంగా సెటప్ చేయాలి, జెన్కిన్స్లో మనం ఏ విధంగా జాబ్స్ని క్రియేట్ చేసి బిల్డ్ చేసి పర్ఫామ్ చేయాలో ఈ వీడియో సెషన్లో మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్లీ వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్ జెన్కిన్స్ డెమో సెషన్. జెన్కిన్స్ డెమో సెషన్ అండి. So first, what is mean by Jenkins? What is mean by Jenkins? Now observe here the points. సో జెన్కిన్స్ అనేది మనకి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ డెవాప్స్ టూల్స్ మనకి ఏ విధంగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. సో జెన్కిన్స్ ఆల్సో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అండి. సో జెన్కిన్స్ ఈస్ Jenkins is Jenkins is a free and open source. Jenkins is a free and open source. So Jenkins is a free and open source software. Jenkins is a free and open source software platform గా కాల్ చేస్తాను. Jenkins Jenkins developed. So using Java programming language. Jenkins developed using జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నట్టు. సో జెన్కిన్స్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసి మనకైతే డెవలప్ చేశాడు. సో జెన్కిన్స్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి డెవలప్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్, సో Jenkins is to automate. Jenkins is automate build and deployment process. It is very important point on it. So Jenkins is automate build and deployment process. Build and deployment process. Here, what is mean by build? What is mean by deployment? So Jenkins is used to automate the build and deployment process. So build is nothing but now observe here, build is nothing but taking the code, taking the code, taking the code from remote repository, taking the code from the remote repository and compile the code and compile the code and compile the code and review the code and review the code and review the code and upload artifact and upload artifact package and upload artifact package and upload artifact package the var file is called build process, is called build process. So build is nothing but taking the code from the remote repository and compile the code and review the code. So code review మనం ఏ విధంగా చేస్తామంటే by using sonar cube and upload artifact. ఫర్ ఫ్యూచర్ పర్పస్ కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే మనం ఆర్టిఫాక్టర్ ఫైల్ ని జనరేట్ చేసామో ఆర్టిఫాక్టర్ ఫైల్ ని సర్వర్ లో మనం స్టోర్ చేస్తామండి. ఇక్కడ ఆర్టిఫాక్టర్ టూల్స్ మనం ఏమి చేస్తామంటే లైక్ నెక్సస్ JFrog టూల్స్ అయితే మనం ఏం చేస్తామండి. నా అబ్జర్వ్ ద డయాగ్రామ్. ఎస్, సో బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ద కోడ్ ఫ్రమ్ ది రిమోట్ రిపోజిటరీ. అంటే మనకి ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుంది ఇక్కడ? ఎస్, దే డూయింగ్ ద కోడ్ అంటే ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎంటైర్ కోడ్ ని ఎవరు మనకి డెవలప్ చేస్తుంటే మల్టిపుల్ డెవలపర్ ఇక్కడ మన ఇక్కడ మల్టిపుల్ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా మనకి ఎక్కడ స్టోర్ చేస్తారంటే దట్ ఈస్ గిట్హబ్ రిపోజిటరీ మనకి స్టోర్ చేస్తుంది. సో జెన్కిన్స్ మనం ఏం చేస్తాం ఇక్కడ, take the code from the remote repository, take the code from the remote repository and compile the code by using Maven tool. మనం ఏం చేస్తాం ఇక్కడ, we need to compile the code, we need to JUnit test process అని ఇక్కడ మనం పర్ఫామ్ చేస్తామండి. ఆఫ్టర్ దెన్ రివ్యూ ద కోడ్. సో ఇక్కడ డెవలపర్ ప్రిపేర్ చేసిన కోడ్ ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కోడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తామండి. బై యూజింగ్ సోనార్ కేవ్ ద్వారా పర్ఫామ్ చేస్తామండి. బై యూజింగ్ సోనార్ కేవ్ ద్వారా పర్ఫామ్ చేస్తామండి. అండ్ ఈ కోడ్ లో ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉంటే ఆ డ్రాబ్యాక్స్ ఎవరికి సెండ్ చేసిన, ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ కి సెండ్ చేసినాడు, డెవలప్మెంట్ టీమ్ కి సెండ్ చేసినాడు. అండ్ అప్లోడ్ ద ఆర్టిఫాక్ట్. సో ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ ఆర్టిఫాక్టర్ ఫైల్ జనరేట్ చేసిందో ఫర్ ఫ్యూచర్ పర్పస్ కోసం మనం ఇక్కడ స్టోర్ చేస్తామంటే ఆర్టిఫాక్టర్ లాంటి టూల్స్ యూజ్ చేస్తామండి.
So currently we are using Nexus and currently we are using Nexus and so build is nothing but taking the code and compile the code and review the code and upload artifact package. The war file is called build process. Build process. And next one is deployment. And next one is deployment. Deployment. So deployment is nothing but the process of the process of keeping the war file, the process of keeping the war file, the process of keeping the war file in the server is called deployment. So the process of keeping the war file in the server is called deployment. So the process of keeping the war file in the server is called deployment process. Deployment process అండి deployment process. ఏదైతే మనం ఇక్కడ సర్వర్ లో now observe here. So by using mapping tool మనం ఏం చేస్తాం ఇక్కడ సో డెవలప్మెంట్ టీమ్ నుంచి మనం ఏం చేస్తాం ఇక్కడ రిమోట్ రిపోజిటరీ కోడ్ ని సర్వర్ జెన్కిన్ సర్వర్ లోకి మనం క్లోన్ చేస్తామండి. బై యూజింగ్ మావిన్ టూల్ ద్వారా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ yes we need to generate the artifact. We need to generate the artifact అండి. సో ఆర్టిఫాక్టర్ ఫైల్ ని జనరేట్ చేస్తామండి. ఆర్టిఫాక్టర్ ఫైల్ ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ the process of keeping the war file in the server is called deployment. Is called deployment అండి. yes సో ఇక్కడ అపాచీ టామ్ క్యాట్స్ లో మనం ఏం చేస్తాం ఇక్కడ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ చేస్తున్నామండి. yes by using jenkins by using by using by using jenkins we can achieve we can achieve we can achieve CI/CD we can achieve CI/CD methodology. We can achieve CI/CD methodology. So by using Jenkins we can achieve the CI/CD methodology. CI means continuous integration. CI means continuous integration and CD means continuous deployment and continuous deployment and continuous delivery గా కాల్ చేస్తాం. కంటిన్యూస్ డెలివరీగా కాల్ చేస్తాం. CI means continuous integration and CD means continuous deployment and continuous delivery గా కాల్ చేస్తామండి. అండ్ కంటిన్యూస్ డెలివరీగా కాల్ చేస్తామండి. yes so by using Jenkins we can achieve the CI/CD methodology or a culture. So most of the people CI/CD tool గా అనుకుంటారండి. so CI/CD is a methodology or culture or a process అండి or a process. so Jenkins act as heart of the DevOps. Jenkins heart of the DevOps అండి. సో మనకి DevOps మెథడాలజీలో క్రూషియల్ రోల్ మనకి ఎవరు ప్లే చేస్తారంటే జెన్కిన్స్ అండి. సో జెన్కిన్స్ ఈజ్ ఏ CI/CD methodology. Jenkins act as heart of the DevOps methodology. And Jenkins server runs on 8080 port number. So Jenkins server runs on 8080 port number. It is the default port number. So Jenkins default port number is 8080. In Jenkins we will create jobs and pipeline jobs. సో జెన్కిన్స్ లో మనం ఏం క్రియేట్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేస్తామంటే జాబ్స్ లేదా పైప్ లైన్ జాబ్స్ ని క్రియేట్ చేస్తామండి.
జెన్కిన్స్ లో మనం ఏం క్రియేట్ చేస్తామంటే ఎస్ ఫ్రీ స్టైల్ జాబ్స్ యాజ్ వెల్ యాజ్ పైప్ లైన్ జాబ్స్ ని క్రియేట్ చేస్తామండి. సో ఇవి మనకి బేసిక్ పాయింట్స్ అండి. అసలు బిఫోర్ జెన్కిన్స్ మనం ఏ విధంగా ప్రాసెస్ చేసేవాళ్ళు. నా అబ్జర్వ్ హియర్ ఈ ఎంటైర్ టాస్క్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ టాస్క్ మన ఇక్కడ జెన్కిన్స్ ఏం చేసి కూడా టోటల్ ఆటోమేషన్ చేస్తుందండి. డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుంది ఇక్కడ. ఎస్ డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి ప్రాజెక్ట్ సంబంధించిన సోర్స్ కోడ్ డెవలప్ చేసి రిమోట్ రిపోజిటరీకి పుష్ చేస్తారండి. అక్కడ రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ ని జెన్కిన్స్ సర్వర్లోకి క్లోన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బిల్డ్ ప్రాసెస్ అవుతుంది. ఆర్టిఫాక్ట్ జనరేట్ ఆర్టిఫాక్ట్ ని నెక్సస్ రిపోజిటరీలో స్టోర్ చేస్తుంది. బై యూజింగ్ సోనార్ కీ ద్వారా కోడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తుందండి. అండ్ సర్వర్ లో కూడా డిప్లాయ్మెంట్ అవుతుందండి. ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం ఏం చేసి కూడా ఆటోమేషన్ జరుగుతుందండి. by using CI/CD methodology అండి. సో బిఫోర్ జెన్కిన్స్ మనకి ఏ విధంగా వర్క్ ఫ్లో ఉంటుందంటే నా అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్ సో జస్ట్ ఇమాజిన్ అండి, జస్ట్ ఇమాజిన్. సో ప్రెసెంట్లీ ఐఎమ్ ఏ డెవలపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ డెవలపర్ అండి. what is my responsibility. Yes, as a developer responsibility ఏంటంటే ఎస్ సోర్స్ కోడ్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామింగ్ బేస్డ్ ఆన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇక్కడ చూస్ చేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ కి సంబంధించిన సోర్స్ కోడ్ ని డెవలప్ చేయడం మనకి రెస్పాన్సిబిలిటీ అండి. సో ఇక్కడ నా అప్లికేషన్ ఏంటంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అండి. ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అండి. ఫండ్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అండి. సో ఒక అప్లికేషన్ పైన వర్క్ చేసి ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేసిన మల్టిపుల్ డెవలపర్స్ ఉండాలి. సో కరెంట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ డెవలపర్ అండి. సో హియర్ ఐఎమ్ ఏ డెవలపర్. మై రెస్పాన్సిబిలిటీ డూయింగ్ ద కోడ్ అండి. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మార్కెట్లో మనకి ఆల్మోస్ట్ మనకి 900+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ వీ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. సో మోస్ట్ ఫెమిలియర్ లాంగ్వేజ్ మనకి ఏం తెలుసు అంటే లైక్ జావా, పైథాన్, .NET. సో ఇలా మనకి ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన బేసిక్ ఐడియా ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ అండి, కరెంట్లీ ఐఎమ్ జావా డెవలపర్ అండి. ఎస్ మై రెస్పాన్సిబిలిటీ అండి ఇక్కడ. సో సోర్స్ కోడ్ ని క్రియేట్ చేయండి, ప్రాజెక్ట్ సంబంధించిన సోర్స్ కోడ్ డెవలప్ చేయడం మై రెస్పాన్సిబిలిటీ. డెవలప్ చేసిన సోర్స్ కోడ్ ఎక్కడ స్టోర్ చేస్తండి, దట్ ఈస్ గిటబ్ రిపోస్ లో స్టోర్ చేస్తాను. మై రిమోట్ రిపోస్ అండి, గిటబ్ రిపోస్ లో స్టోర్ చేస్తాను. నా అబ్జర్వ్ హియర్ సినారియో. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో ఇవాళ థర్స్డే అనుకుందాం. సో థర్స్డే 10 o'clock లాగిన్ అయ్యండి. యాజ్ ఎ డెవలపర్ నా రెస్పాన్సిబిలిటీ సోర్స్ కోడ్ డెవలప్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అండి. ఎస్ సో థర్స్డే 10 o'clock లాగిన్ అయ్యండి. ఎస్ సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆల్మోస్ట్ 11 o'clock అంతా నేను ఏం చేశాను, ఇక్కడ 10 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేశాను. 10 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేసి రిమోట్ రిపోజిటరీకి పుష్ చేశాను. సో ఇన్ మై లోకల్ సిస్టంలో 10 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేశానండి. సో ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ఎక్కడ నేను స్టోర్ చేశానంటే గిటబ్ రిపోజిటరీకి స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని టెస్ట్ చేయాలండి. సో అది ఎవరు మనకి టెస్ట్ చేస్తారు ఇక్కడ, లైక్ టెస్టింగ్ టీమ్ అనుకుందామండి. వి హావ్ n నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ దేర్ అండి. సో కరెంట్ ఐఎమ్ టేకింగ్ ఫ్యూ స్టేజెస్ అండి. సో టెస్టింగ్ టీమ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. సో మనం ఏమైతే ఇక్కడ డెవలపర్ పంపించామో ఆ కోడ్ ఇక్కడ టెస్ట్ చేయడం టెస్టింగ్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో యాజ్ వెల్ యాజ్ ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అండి. సో ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అండి. నౌ అబ్జర్వ్ ద సినారియో. ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్, సెలెక్ట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఇలా మనకి n నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయండి. అండి. ఎస్ నౌ జస్ట్ ఇమాజిన్. సో ఇది మాన్యువల్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ బిఫోర్ జెన్కిన్స్ టాస్క్ అంతా కూడా ఎలా పర్ఫామ్ చేశారంటే మాన్యువల్ ప్రాసెస్ అండి. జస్ట్ ఇమాజిన్ అండి, ఇక్కడ డెవాప్స్ పర్సన్ అనుకుందామండి. డెవాప్స్ పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ ని టెస్ట్ పేజ్ పంపించడం తన యొక్క రెస్పాన్సిబిలిటీ. జస్ట్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇలా డిస్కస్ చేస్తున్నాండి.
రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ ని టెస్ట్ ఫేజ్ పంపించడం యాజ్ ది డెవ్ యాప్స్ తన రూల్ అనుకుందామండి. ఎస్. సో 10 AM కి లాగిన్ అయ్యారండి ఇక్కడ యాజ్ ఎ డెవలపర్ గా. 11 o'clock అంతా కూడా 10 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేశాను. 10 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేశాను. ఎస్. ఇప్పుడు నేను ఆ 10 lines ఆఫ్ కోడ్ ని వెరిఫై చేసుకోండి. అది ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఇక్కడ, లైక్ టెస్టింగ్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. నేను ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని రిమోట్ రిపోజిటరీకి అప్డేట్ చేశాను. ఇక్కడ యాజ్ ఎ డెవలప్ తన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ ని టెస్టింగ్ ఫేజ్ పంపించండి. టెస్టింగ్ ఫేజ్ కి వచ్చిందండి. టెస్టింగ్ ఫేజ్ కి వచ్చిందండి. సో ఎగ్జాక్ట్ గా 12 PM కంతా వచ్చేసి ఇక్కడ టెస్ట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, ఎస్, ఫీడ్బ్యాక్ ని ఫీడ్బ్యాక్ ని డెవలప్మెంట్ టీమ్ కి సెండ్ చేశారండి. లైక్ డెవలపర్ కి సెండ్ చేశాను ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్. సో ఆ 10 lines ఆఫ్ కోడ్ ని వెరిఫై చేసి ఫీడ్బ్యాక్ వచ్చేసి డెవలపర్ కి ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో యువర్ కోడ్ ఈజ్ ఓకే ఫైన్ అని చెప్పి ప్రొవైడ్ చేశాను. అగైన్ డెవలపర్ కి రెస్పాన్సిబిలిటీ ఇక్కడ రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేయాలి. ఎస్. సో అగైన్ 12 PM ని తను ఏం చేస్తారంటే, సో ఎగ్జాక్ట్ గా 1 PM కంతా కూడా, ఎగ్జాక్ట్ 1 PM కంతా కూడా, సో తను ఏం చేశారు ఇక్కడ రిమైనింగ్ ఒక 20 lines కోడ్ ని ప్రిపేర్ చేసండి. 20 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేసండి. 20 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేసండి. 20 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేసండి 1 PM కంతా కూడా. సో ప్రిపేర్ చేసి అగైన్ ఏం చేసి కూడా రిమోట్ రిపోజిటరీ పూజ చేశాడు. రిమోట్ రిపోజిటరీ పూజ చేసిన లోపల ఆల్మోస్ట్ 1:30 అనుకుందామండి. బట్ ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ని ఫండ్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి సో తనకు వచ్చేసి 2 months ఆఫ్ టైం పీరియడ్ ఇచ్చారండి. 2 months ఆఫ్ టైం పీరియడ్ ఇచ్చారండి. సో 12 PM నుంచి 1 PM కంతా కూడా 20 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేశారండి డెవలపర్. ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని రిమోట్ రిపోజిటరీకి అప్డేట్ చేశారండి. రిమోట్ రిపోజిటరీకి అప్డేట్ చేశారు. సో అప్డేట్ చేశాక ఇక్కడ సో 1 PM అంతా కూడా రిమోట్ రిపోజిటరీ తన కోడ్ ని పుష్ చేశాడు. ఇక్కడ ఎగ్జాక్ట్ గా డెవాప్స్ పర్సన్ ఆ టైంకి ఎక్కడికి వెళ్ళారంటే లంచ్ బ్రేక్ వెళ్ళారండి. సో లంచ్ బ్రేక్ వెళ్ళారండి. సో అగైన్ తను ఎప్పుడు మళ్ళీ సిస్టమ్ ఓపెన్ చేశారంటే, సో 3 o'clock కి సిస్టమ్ ఓపెన్ చేశాడు. 3 o'clock కి తను డెవాప్స్ పర్సన్ సిస్టమ్ ఓపెన్ చేశాడు. టిల్ నౌ డెవలపర్ ఇక్కడ సో ఆ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు, సో ఆ 20 lines కరెక్ట్ అయ్యాక తను ఏం చేస్తాడంటే రిమైనింగ్ లైన్స్ ఆఫ్ సోర్స్ కోడ్ ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో 3 o'clock తను ఓపెన్ చేస్తాడు డెవాప్స్ పర్సన్. సో రిమోట్ కోసం సోర్స్ కోడ్ ని టెస్టింగ్ ఫేజ్ వాళ్ళకి పంపించారండి. టెస్టింగ్ ఫేజ్ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 o'clock కి ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ డెవలపర్కి పంపించారండి. 4 o'clock కి ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ పంపించారండి. ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ పంపించారు. అగైన్ తను ఏం చేశాడు ఇక్కడ రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఎగ్జాక్ట్ గా 6 PM తను ఏం చేశాడంటే 30 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేశాడు. 30 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేశాడు. ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని తను ఏం చేశాడంటే రిమోట్ రిపోజిటరీ పుష్ చేశాడు. నెక్స్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే సండే అండి. సో నెక్స్ట్ ఫ్రైడే ఏంటంటే ఒక ఫెస్టివల్ అని హాలిడే ఇచ్చారండి. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఏమైందంటే డెవాప్స్ పర్సన్ సో 6 o'clock తన సెషన్ అయిపోయింది కాబట్టి ఏం చేశారంటే తను టర్మినేట్ చేశారు, తను లాగౌట్ అయ్యారండి. సో ఇప్పుడు డెవలపర్ ఇక్కడ ఏం చేశారు, 30 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని రిమోట్ రిపోజిటరీకి అప్డేట్ చేశారండి. ఎస్. అగైన్ తన డెవాప్స్ పర్సన్ మండే లాగిన్ అవుతారండి. వి హావ్ 3 days హాలిడేస్ అండి. 3 days హాలిడేస్ అండి. సో వీకెండ్ ఎలా హాలిడేస్ అండి. సో ఫ్రైడే స్పెషల్ హాలిడే కింద కన్సిడర్ చేసి టోటల్ గా 3 days హాలిడేస్ ఇచ్చాడు. అగైన్ తన మండే సెషన్ మండే లాగిన్ అయ్యారండి. మండే లాగిన్ అయ్యారండి. మండే 10 o'clock లాగిన్ అయ్యారండి. సో డెవలపర్ కూడా మండే 10 o'clock లాగిన్ అయ్యారు. అగైన్ తను వెయిట్ చేస్తున్నాడు ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ ని డెవాప్స్ పర్సన్ టెస్టింగ్ ఫేజ్ వాళ్ళకి పంపించాడు. 11 o'clock అంతా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా సో ఇక్కడ 10 AM కి 10 lines ఆఫ్ కోడ్ ని ప్రిపేర్ 10 AM నుంచి 11 o'clock అంతా కూడా 10 lines ఆఫ్ ప్రిపేర్ చేశాండి. సో తనకి ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది అక్కడ, ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ 12 o'clock అంటే 1 hour ఐడియల్ గా ఉన్నారండి. సో ఇక్కడ 3 hours కి 4 PM కి తనకు ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. 12 PM నుంచి 1 PM వరకు సో 20 lines ప్రిపేర్ చేశాక రిమోట్ రిపోజిటరీకి అప్డేట్ చేసండి. బట్ దాని టెస్టింగ్ ఫేజ్ నుంచి ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, 4 PM కి ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. 4 PM కి ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అండ్ రిమైనింగ్ 3 days ఇక్కడ హాలిడేస్ పోయాయండి. సో ఇలాగా తనకి ఇచ్చిన టైం పీరియడ్ అంతా ఇక్కడ డెవలపర్ కి 2 months ఆఫ్ టైం పీరియడ్ ఇచ్చండి. బట్ అది కాస్త ఏమవుతుందంటే మేబీ 5 months అవ్వచ్చు అండి. 5 months అవ్వచ్చు అండి.
ఇలా మనకి మాన్యువల్ ప్రాసెస్ గా చేస్తే సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డెవలపర్ ఇక్కడ తను ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ చేస్తున్నాడు. రిమోట్ రిపాజిటరీ సోర్స్ కోడ్ ని ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తున్నా అంటే సో టెస్టింగ్ ఫేజ్ వాళ్ళకి సర్వర్లకి ప్రాసెస్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ నా అబ్జర్వ్ ఇదంతా మనకి మాన్యువల్ ప్రాసెస్ అండి. మనకి మాన్యువల్ ప్రాసెస్ లో ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఎస్, ఇక్కడ ఏమైందంటే కవగుచి అండి, కవగుచి కవగుచి హీఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్, హీఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండి, హీఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్, హీఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్. తనకు ఒక థాట్ వచ్చిందండి. సో ఈ కవగుచి అనే కంప్యూటర్ ప్రోగ్రామర్ సన్ మైక్రో సిస్టమ్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళండి. సన్ మైక్రో సిస్టమ్ అండి, సన్ మైక్రో సిస్టమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సన్ మైక్రో సిస్టమ్ తనకు ఒక థాట్ ఏమొచ్చిందంటే డెవలపర్ ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ రిమోట్ రిపాజిటరీకి పుష్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నా సర్వర్లోకి ప్రాసెస్ అవ్వాలి. ఇక్కడ డెవలప్మెంట్ టీం ఏమైతే ఇక్కడ సో రిమోట్ రిపాజిటరీ సోర్స్ కోడ్ ని అప్డేట్ చేస్తారో అప్డేట్ చేసిన వెంటనే నా సర్వర్లోకి అది ప్రాసెస్ అవ్వాలి. తనకు ఆ థాట్ వచ్చిందండి. ఆ థాట్ వచ్చి తను ఏం చేస్తాడు ఇక్కడ ఎస్ ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే హడ్సన్. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే హడ్సన్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేశాడు. ఎస్, సో 2004 లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 లో హడ్సన్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేశాడు. డెవలపర్ ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని సో రిమోట్ రిపాజిటరీకి అప్డేట్ చేసిన వెంటనే తన సర్వర్లోకి ప్రాసెస్ అవ్వాలి. సో ఆ థాట్ వచ్చేసి తను ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసింది. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే హడ్సన్ ప్రాజెక్ట్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 లో ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయడం జరిగిందండి. ఎస్, ఆఫ్టర్ దెన్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 లో వచ్చేసి in the year of 2000 in the year of 2000 sorry in the year of 2010 లో వచ్చేసి అరాకిల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అరాకిల్ కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని తీసుకున్నారండి. ఈ ప్రాజెక్ట్ ని ఓన్ చేశారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్లీ మనం వాట్సాప్ అప్లికేషన్ మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ వచ్చేసి ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారండి. ఎస్, ఎందుకంటే వాట్సాప్ అప్లికేషన్ చాలా పాపులర్ అవుతుంది కాబట్టి సో ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అప్లికేషన్ వాళ్ళు తీసుకున్నారండి. సిమిలర్లీ హడ్సన్ ప్రాజెక్ట్ సో ఎంటైర్ ప్రాసెస్ మనకి ఆటోమేట్ చేస్తుందండి. దట్స్ వై ఒరాకిల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే హడ్సన్ ప్రాజెక్ట్ ని ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 లో తీసుకున్నారండి ఒరాకిల్ కంపెనీ వాళ్ళు హడ్సన్ ప్రాజెక్ట్ ని. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒరాకిల్ కంపెనీ వాళ్ళు సేమ్ నేమ్ తో హడ్సన్ ప్రాజెక్ట్ నేమ్ తో మార్కెట్ లోకి రిలీజ్ చేశారండి. సేమ్ నేమ్ తో మార్కెట్ లోకి రిలీజ్ చేశాడు. బట్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తే సేమ్ నేమ్ ప్రీవియస్లీ సన్ మైక్రో సిస్టమ్ కంపెనీలో ఉన్నప్పుడు కవగుచి కంప్యూటర్ ప్రోగ్రామర్ హడ్సన్ ప్రాజెక్ట్ డెవలప్ చేశాడు. బట్ సేమ్ నేమ్ తో అరాకిల్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. బట్ ఆబ్వియస్ గా నేమ్ అంతా క్రియేట్ అంతా ఎవరికి వెళ్తుందంటే సన్ మైక్రో సిస్టమ్ కంపెనీ వాళ్ళకే వెళ్తుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒరాకిల్ కంపెనీ వాళ్ళు హడ్సన్ ప్రాజెక్ట్ కొత్త రీనేమ్ చేయడానికి ఒక మీటింగ్ పెట్టినారు. కాల్ ఫర్ ఓటింగ్ ఒకటి కండక్ట్ చేసండి. ఎస్, ఎప్పుడు ఈ మీటింగ్ కండక్ట్ చేసండి ఎస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 జనవరి 11th ఈ మీటింగ్ కండక్ట్ చేశాడు. ఎందుకంటే హడ్సన్ ప్రాజెక్ట్ ని రీనేమ్ చేస్తూ ఒక మీటింగ్ కండక్ట్ చేసండి. ఆబ్వియస్ గా ఒరాకిల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సో హడ్సన్ ప్రాజెక్ట్ ని రీనేమ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఓటింగ్ ప్రాసెస్ చేశారండి. ఎస్, సో అప్పుడు మనకి ప్రాజెక్ట్ ని ఏమని రీనేమ్ చేస్తారంటే జెన్కిన్స్ గా మనకి రీనేమ్ చేస్తూ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. జెన్కిన్స్ గా మనకి రీనేమ్ చేస్తూ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ మనకి మార్కెట్ లోకి రిలీజ్ చేశాడు. వై జెన్కిన్స్ ఫేమస్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే జెన్కిన్స్ కెన్ సపోర్ట్ థౌజండ్స్ ఆఫ్ ప్లగిన్స్ అండి. మనకి సపోర్ట్ చేస్తుంది. ఏ ప్లగిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండి. స్మాల్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండి.
ఫస్ట్ రీజన్ అండి. సో జెన్కిన్స్ కెన్ సపోర్ట్ ద థౌజండ్స్ ఆఫ్ ప్లగిన్స్ అండి, థౌజండ్స్ ఆఫ్ ప్లగిన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక అప్లికేషన్ కావాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ యూజ్ చేసుకుంటామండి. హీర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. మనకి అయితే రిక్వైర్డ్ ప్లగిన్ నీడ్ అవుతుందో జెన్కిన్స్ లో మనకి కావాల్సిన రిక్వైర్డ్ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకొని ఐ మీన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకుంటామండి. అండ్ నెక్స్ట్ రీజన్ మనకి ఏంటంటే జెన్కిన్స్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అండి. జెన్కిన్స్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఇట్ కెన్ సపోర్ట్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. లైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందండి, లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేస్తుందండి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేస్తుందండి. సో అందుకే ఈ పాయింట్స్ మనం ఫస్ట్ లో డిస్కస్ చేసామండి. సో వాట్ ఈస్ మీన్ బై జెన్కిన్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే జెన్కిన్స్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో జెన్కిన్స్ డెవలప్డ్ యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బై యూజింగ్ జెన్కిన్స్ టు ఆటోమేట్ ద బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఇక్కడ డెవలపర్ ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని రిమోట్ రిపోజిటరీలోకి అప్డేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ మన జెన్కిన్స్ సర్వర్లోకి బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ త్రూ ఆటోమేటిక్ పర్ఫామ్ చేస్తుందండి. ఎస్, నౌ జెన్కిన్స్ ఇప్పుడు మనం సెటప్ చేద్దామండి. జెన్కిన్స్ మనం సెటప్ చేద్దామండి. జెన్కిన్స్ మనం సెటప్ చేద్దామండి. జెన్కిన్స్ సెటప్ చేద్దాం. జెన్కిన్స్ మనకి సెటప్ చేయడానికి మనకి ప్రీ రిక్వెస్ట్ మనకి ఏం నీడ్ అవుతుందండి, జావా సాఫ్ట్వేర్ మనకి నీడ్ అవుతుందండి. జావా సాఫ్ట్వేర్ మనకి నీడ్ అవుతుంది. సో కరెంట్లీ మనకి ఏ వర్షన్ ఆఫ్ జావా జెన్కిన్స్ సెటప్ చేయడానికి సపోర్ట్ చేస్తుందంటే జావా 17 అండి, జావా 17. ప్రీవియస్ మనకి జావా 11th వర్షన్ సపోర్ట్ చేశాను. కరెంట్లీ ఇప్పుడు మనకి ఏం చేశారంటే సో జావా 17th వర్షన్ మనకి జావా సపోర్ట్ చేస్తున్నాడు. సో ప్రీ రిక్వెస్ట్ మనకి ఏం లేదు, ఇక్కడ జెన్కిన్స్ సెటప్ చేయాలంటే జావా సాఫ్ట్వేర్ మనకి నీడ్ అవుతుంది. నో అబ్జర్వ్ హియర్. సో మనం జెన్కిన్స్ సెటప్ చేద్దామండి. సో ఫస్ట్ అయితే AWS ఇన్స్టాన్స్ లాంచ్ చేసి సో ఇన్స్టాన్స్ కనెక్ట్ చేసి మనం ఇక్కడ జెన్కిన్స్ మనం ఏ విధంగా సెటప్ చేయాలి, జెన్కిన్స్ మనం జాబ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దామండి. లాంచ్ ఇన్స్టాన్స్, launch instance. Here my server name is Jenkins. Here I'm selecting Amazon Linux 2023 AMI. T2 micro is enough. That is 1 CPU only, 1 GB RAM capacity only. Key pair is my Terraform dev. Currently we are in Mumbai region only, Mumbai region. Selecting existing secret group. My secret group is Terraform SZ and Terraform SZ. Launch instance. So Jenkins server runs on which port number? That is 8080 port number. It is the default port number and now go to instances. Yes, our Jenkins server is running. Copy the public IP address. Let me connect to Mobile terminal and so through mobile external terminal ద్వారా సర్వర్ కి కనెక్ట్ అవుతుందండి. త్రూ మొబైల్ ఎక్స్టర్నల్ టెర్మినల్ ద్వారా సర్వర్ కి కనెక్ట్ అవుతుందండి. క్లిక్ ఆన్ సెషన్. ఆఫ్టర్ దెన్ యూ నీడ్ టు సెలెక్ట్ SH. Remote host is public IP address and specify the default username is EC2-user. Advanced settings. Now upload the our pen key file and our pen key is my Terraform dev and my Terraform dev. Okay. Click on accept. Little bit font size increase చేస్తున్నాను. So firstly I'm switching into root user. Root user like change అవుతుందండి. Now observe here. So first మనం Jenkins setup అంటే మనకి ప్రీ రిక్వెస్ట్ ఏం నీడ్ అవుతుందండి, జావా సాఫ్ట్వేర్ మనకి నీడ్ అవుతుందండి. జావా సాఫ్ట్వేర్ మనకి నీడ్ అవుతుంది. ఆఫ్టర్ దెన్ జెన్కిన్స్ రిపోజిటరీ మనకి నీడ్ అవుతుందండి. జెన్కిన్స్ రిపోజిటరీ, జెన్కిన్స్ కీ మనకి నీడ్ అవుతుందండి. ఇవన్నీ మనకి ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయంటే జెన్కిన్స్ అఫీషియల్ డాక్యుమెంట్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయండి. జెన్కిన్స్ రిపోజిటరీ యాజ్ వెల్ యాజ్ జెన్కిన్స్ కీ మనకి నీడ్ అవుతుంది. ఫస్ట్ లెట్ మీ ఇన్స్టాల్ Java 17 అండి, Java 17. Now I'm installing the Maven software and install Maven-y. సో ఎప్పుడైతే మనం Maven ఇన్స్టాల్ చేస్తున్నామో Maven తో పాటు మనకి జావా వర్షన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుందండి. ఏ వర్షన్ ఆఫ్ జావా మనకి అవైలబుల్ గా ఉంటుందంటే
ఎస్ జావా 17th వర్షన్ మనకి అవైలబుల్ గా ఉంటుందండి. అగైన్ నో నీడ్ టు ఇన్స్టాల్ ద స్పెసిఫిక్ జావా వర్షన్ అండి. జావా సారీ ఎంబిఎన్ ఐఫన్ ఐఫన్ వర్షన్ ఎంబిఎన్ ఐఫన్ ఐఫన్ వర్షన్. సో అపాచీ maven 3.8.4 Java version is Java 17th version is available. And now after then we need to import the Jenkins repository and Jenkins key. So now I'm searching for jenkins.io. ఇది మనకి జెన్కిన్స్ అఫీషియల్ డాక్యుమెంట్ అండి. సో సెలెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్. సో కరెంట్ అవర్ ఫ్లేవర్ ఈస్ అమెజాన్ లినక్స్ అండి. రెడ్ హ్యాట్ ఫ్లేవర్ లేదా ఫెడోరా ఫ్లేవర్ లేదా ఆల్మా రాకీ సెంట్ ఓఎస్ ఫ్లేవర్ అండి. సో లెట్ మీ కాపీ ఇట్. సో ఫస్ట్ రిపాజిటరీ కాపీ చేస్తున్నాండి. రిపాజిటరీ కాపీ చేస్తున్నాను. ఆఫ్టర్ దెన్ కీని ఇంపోర్ట్ చేస్తాండి. లెట్ మీ కాపీ ద జెన్కిన్స్ రిపాజిటరీ. సో ఆఫ్టర్ దెన్ ఐఎమ్ కాపీయింగ్ ద Jenkins key అండి. Let me copy the my Jenkins key అండి. Copy it and paste here అండి. సో ఫస్ట్ థింగ్ మనం జావాని ఇన్స్టాల్ చేసామండి. ఆఫ్టర్ దెన్ జెన్కిన్స్ రిపోజిటరీ ఇంపోర్ట్ చేసాం. ఆఫ్టర్ దెన్ జెన్కిన్స్ కీని ఇంపోర్ట్ చేసామండి. ఆఫ్టర్ దెన్ వి నీడ్ టు ఇన్స్టాల్ ద జెన్కిన్స్ అండి. yum install Jenkins -y. yum install Jenkins-y. Yes. సో జెన్కిన్స్ ప్యాకేజ్ మనకి ఇన్స్టాల్ అవుతుందండి. అండ్ ద జెన్కిన్స్ వర్షన్ ఈస్ సో 2.479.2. సో జెన్కిన్స్ విల్ బి ఇన్స్టాల్డ్ అండి. హిస్టరీ కమాండ్ యూజ్ చేస్తాను. వాట్ ఆర్ ద స్టెప్స్ వి ఆర్ పర్ఫార్మ్. సో ఫస్ట్ maven ఇన్స్టాల్ చేసండి. maven తో పాటు మనకి ఏం అవైలబుల్ గా ఉంటుందండి, జావా వర్షన్ అవైలబుల్ గా ఉంటుందండి. సో ఆఫ్టర్ దెన్ జెన్కిన్స్ రిపోజిటరీ యాడ్ చేశాను. జెన్కిన్స్ కీని ఇంపోర్ట్ చేశాను. ఆఫ్టర్ దెన్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసండి. నౌ గో టు అవర్ అఫీషియల్ జెన్కిన్స్ పేజ్ అండి. నౌ అబ్జర్వ్ హియర్ మనం జెన్కిన్స్ సెటప్ చేయాలంటే మనకి ఏం కావాలి, మన ఇక్కడ జావా 17th వర్షన్. ప్రీవియస్ మనకి జావా 11th వర్షన్ మనకి సపోర్ట్ చేస్తుంది. కరెంట్లీ మన ఇక్కడ జావా 17th లేదా జావా 21st వర్షన్ అయితే మనకి సపోర్ట్ చేస్తుందండి. 21st version. Now go to Jenkins. Now we need to start the Jenkins service and systemctl restart Jenkins. Systemctl restart Jenkins and it will take 1 minute of time only for restarting the Jenkins service. So now the Jenkins service runs on 8080 port number. It is the default port number for the Jenkins service and it is the default port number for the Jenkins. Now I am checking the status and whether the Jenkins service really active or not, really working or not. Status of Jenkins. Yes, our Jenkins service is active and running. Let me copy my instance ID, that is instance public IP ID. Copy it and paste here. And the Jenkins default port number is 8080. Yes. Unlock Jenkins space. ఇక్కడ మన Jenkins సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మనకి పాస్వర్డ్ నీడ్ అవుతుంది. ఆ పాస్వర్డ్ మనం ఎక్కడి నుంచి గెట్ చేస్తాం, ఈ పాత్ లోంచి మనం గెట్ చేస్తామండి. var lib Jenkins secrets initial admin password. Yes. Let me copy that path. So cat space and that path and cat space that path. Let me copy the paste it. Now token will be generated. Let me copy my token, paste here administrator password. Click on continue. Yes. Install suggested plugins or select plugins and now I am choosing option called as install suggested plugins and so almost any plugins manikaithe configure chestunna. What is meant by plugin? A plugin is nothing but a small piece of software. గా కాల్ చేస్తామండి. A small piece of software. సో ఇది మనకి సెటప్ చేయడానికి లిటిల్ బిట్ కొంచెం టైం తీసుకుంటుందండి. సో ఇంటర్నెట్ స్పీడ్ మనకి పర్ఫెక్ట్ గా ఉంటే సో వెరీ స్పీడ్ మనకి ప్రాసెస్ అవుతుందండి.
సో ఇంటర్నెట్ కొంచెం స్పీడ్ తక్కువ ఉంటే ఇట్ విల్ టేక్ ఏ బిట్ ఆఫ్ టైం అండి, ఏ బిట్ ఆఫ్ టైం. సో getting started Jenkins, it will configure the plugins and it will configure the plugins. సో ఎంటైర్ టాస్క్ మనం ఆటోమేట్ చేయడానికి ఏమి చేస్తామంటే జెన్కిన్స్ యూజ్ చేస్తామండి. జెన్కిన్స్ ఈజ్ ఏ సిఐసిడి మెథడాలజీ అండి. జెన్కిన్స్ ఈజ్ ఏ సిఐసిడి మెథడాలజీ. ఏం ఆటోమేట్ చేస్తాం ఇక్కడ? బై యూజింగ్ జెన్కిన్స్ టు ఆటోమేట్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్. What is mean by build? Taking the code, so compile the code, review the code, upload artifact package in the WAR file is called build process. ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం ఆటోమేట్ చేయడానికి ఏమేం చేస్తామంటే జెన్కిన్స్ యూజ్ చేస్తామండి. సో జెన్కిన్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది డెవాప్స్ మెథడాలజీ. డెవాప్స్ మెథడాలజీ అండి. ఎస్, ఇట్ విల్ స్టిల్ కాన్ఫిగర్. ఎస్, now, initially we need to create one admin user and Krishna. My username is Krishna, and we need to give the some password and provide the password, confirm the password, and give the name and email address and so here email address is krishna04.b@gmail.com. Here it is my email address. Save and continue. So save and finish. Start using Jenkins. That's it. Our Jenkins setup is completed. So it is very simple. It is very simple. Now, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జెన్కిన్స్ లో మనం జాబ్స్ ని క్రియేట్ చేద్దామండి. సో ఫస్ట్లీ వాట్ ఈజ్ మీన్ బై జాబ్? వాట్ ఈజ్ మీన్ బై జాబ్ అండి? What is mean by job? In Jenkins, we will create jobs or pipeline jobs now. So firstly, what is mean by job? What is mean by job? What is mean by job? A job is nothing but 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 a set of steps. A job is nothing but a set of steps, a set of steps to perform to perform build and deployment process. Build and deployment process. Build and deployment process. A job is nothing but a set of steps to perform build and deployment process. ఇందాక మనం build and deployment అంటే డిస్కస్ చేసామండి. Taking the code, compile the code, review the code, upload artifact package. The WAR file is called build process. The process of keeping the WAR file in the server is called deployment. Yes, a job is nothing but a set of steps to perform build and deployment process. Yes, now observe. So we can create jobs in Jenkins. We can create two types of jobs in Jenkins, and we can create jobs in Jenkins two types. That is two types మనకి ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్ అండ్ ఫస్ట్ మనం ఎలాంటి జాబ్స్ ని క్రియేట్ చేస్తామంటే ఫ్రీస్టైల్ జాబ్స్ ని క్రియేట్ చేస్తాం. ఫ్రీస్టైల్ జాబ్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ పైప్లైన్ జాబ్స్ అండి. సెకండ్ వన్ ఈస్ పైప్లైన్ జాబ్స్ ని క్రియేట్ చేస్తాం. పైప్లైన్ జాబ్స్ ఇట్ ఈస్ ఏ స్క్రిప్ట్ బేస్డ్ జాబ్స్ అండి. స్క్రిప్ట్ బేస్డ్ జాబ్స్ ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ పైప్లైన్ జాబ్స్ లో స్క్రిప్ట్ మనం డెవలప్ చేయాల్సి వస్తుందండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక సింపుల్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేద్దామండి. ఆల్రెడీ మనం జెన్కిన్స్ సెటప్ చేసామండి. ఏ జాబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ స్టెప్స్ టు పర్ఫార్మ్ build and deployment process. So go to dashboard. So click on new item. Yes, we need to provide the name of the job and my demo job. Here my job name is my demo job. Here I am choosing the option called as freestyle project. Click on OK. Now
సో వీ నీడ్ టు ప్రొవైడ్ ద కాన్ఫిగరేషన్ ఫర్ ది జాబ్స్ అండి. ఇక్కడ డిస్క్రిప్షన్. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ వీఆర్ డూయింగ్ ద జాబ్. ఇక్కడ మనం ఏదైతే జాబ్ ని క్రియేట్ చేస్తున్నామో ఆ జాబ్ కి మనకు కావాలని ఇక్కడ డిస్క్రిప్షన్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ మై దిస్ ఈజ్ మై ఫస్ట్ జాబ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ జాబ్ ఇన్ Jenkins. This is my first job in Jenkins. And so scroll down, go to build step, execute shell, execute shell. Yes, ఇక్కడ మనం ఏం చేద్దామంటే లినక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఎకో ఎకో hello Jenkins, hello Jenkins. Now I'm creating the one file and by using touch command the empty file ని క్రియేట్ చేస్తున్నాను. So my file name is sample.txt. Now ఇక్కడ నేను కంటెంట్ యాడ్ చేస్తున్నాను. కంటెంట్ యాడ్ చేస్తున్నాను. So here my content is welcome to Python Live DevOps course. Yes. Now ఈ కంటెంట్ మనం ఎక్కడ యాడ్ చేద్దామంటే ఈ పర్టికులర్ కంటెంట్ మనం ఎక్కడ యాడ్ చేద్దామంటే ఎస్ sample.txt ఫైల్కి స్టోర్ చేద్దామండి. sample.txt ఫైల్కి స్టోర్ చేద్దామండి. సో నో ఐఎమ్ యూజింగ్ డబుల్ గ్రేటర్ దాన్ సింబల్. హియర్ మై ఫైల్ నేమ్ ఈస్ sample.txt. sample.txt. దట్స్ ఇట్. ఎకో టాస్క్ ఈస్ డన్. టాస్క్ ఈస్ డన్. టాస్క్ ఈస్ డన్. దట్స్ ఇట్. వెరీ సింపుల్ అండి. వెరీ సింపుల్. సో అప్లై ఇట్ అండ్ సేవ్ ఇట్. అప్లై చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన జాబ్ ని రన్ చేయడానికి ఏమేమి చేస్తామంటే బిల్డ్ నౌ ఆప్షన్ చూస్ చేస్తామండి. ఏదైనా మనం ఫర్దర్ గా మనం మాడిఫై చేయాలంటే కాన్ఫిగర్ ఆప్షన్ క్లిక్ చేస్తామండి. కాన్ఫిగర్. సో అగైన్ మనం జాబ్ ని మాడిఫై చేయాలన్నా ఫర్దర్ మనం ఏదైనా చేంజ్ చేయాలంటే కాన్ఫిగర్ ఆప్షన్ చూస్ చేస్తామండి. నౌ మనం క్రియేట్ చేసిన జాబ్ ని డిలీట్ చేయొచ్చండి. డిలీట్ ప్రాజెక్ట్. సో మనం క్రియేట్ చేసిన జాబ్ నేమ్ ఇక్కడ మై డెమో జాబ్ అండి. సో ఆ పర్టికులర్ జాబ్ ఏం ఇక్కడ రీనేమ్ ఆపరేషన్ కూడా మనం పర్ఫార్మ్ చేయొచ్చండి. ఆఫ్టర్ మనం ఇక్కడ ఏం చేసి కూడా సో వర్క్ స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. వర్క్ స్పేస్ మనకి క్రియేట్ చేస్తుంది. సో లెట్ మీ గో టు మై బ్యాక్ ఎండ్ సర్వర్. LL యూజ్ చేస్తుంది. సో ప్రజెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్ అండి. ప్రజెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ అవర్ జాబ్. సో బిల్డ్ ఇట్ నౌ. To dashboard. Yes, our job is waiting for the next available executor. సో మనకి జాబ్ ఎందుకు రన్ అవ్వట్లేదంటే ద కాన్ఫిగరేషన్ ఈజ్ నాట్ ఎనఫ్ అండి. సో మనం ఏం చేద్దాం అక్కడ go to EC2 instances. Let me change the server configuration. సో మనం తీసుకున్న సర్వర్ కెపాసిటీ ఈస్ దట్ ఈస్ T2 మైక్రో ఇన్స్టాన్స్ తీసుకున్నామండి. 1 CPU అండి, 1 GB ర్యామ్ కెపాసిటీ అండి. అది మనకి సరిపోవట్లేదండి. కాబట్టి మనం ఏం చేద్దాం ఇక్కడ సో we need to increase the configuration and first we need to stop the instance and we need to scale the instance అండి. సో స్టిల్ ఇన్స్టెన్స్ స్టేట్ ఈ స్టాపింగ్ స్టేట్ లోకి వెళ్తుందండి. ఏ విధంగా మనం సర్వర్ కాన్ఫిగరేషన్ మనం చేంజ్ చేస్తామంటే ఫస్ట్ సర్వర్ ని స్టాప్ చేస్తామండి. ఆఫ్టర్ దెన్ సర్వర్ ని రీస్టార్ట్ చేసి కనెక్ట్ అవుతామండి. అగైన్ జెన్కిన్స్ సర్వర్ కి మనం కనెక్ట్ అవుతామండి. నౌ అబ్జర్వ్ స్టిల్ ఇన్స్టెన్స్ స్టేట్ ఈ స్టాపింగ్ స్టేట్ లోకి వెళ్తుందండి. జస్ట్ రిఫ్రెష్ హియర్. ఎస్ స్టాప్ అండి. సో క్లిక్ ఆన్ యాక్షన్స్, మేనేజ్ ఇన్స్టెన్స్ స్టేట్ అండి, ఆర్ ఎల్స్ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అండి. Now I'm choosing the option called as change instance type అండి. సో కరెంట్గా మనం యూజ్ చేసిన ఇన్స్టెన్స్ టైప్ ఈస్ T2 మైక్రాన్. దట్ ఈస్ నాట్ సఫిషియంట్ అండి.
Let me change it. T2 medium instance select చేద్దామండి. T2 medium instance choose చేద్దాం. T2 medium instance choose చేద్దామండి. T2 medium instance. Here is it T2 small. Yes, here it is T2 medium అండి. Change it. That's it. Yes, T2 medium instance అండి. Now go to instance. Start instance. Start instance అండి. సో ఒకసారి మన సర్వర్ని స్టాప్ చేసి అగైన్ సర్వర్ మనం రీస్టార్ట్ చేసి మనకి సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ మనకి చేంజ్ అవుతుంది. లెట్ మీ కనెక్ట్ వన్స్ అగైన్ సర్వర్కి కనెక్ట్ అవుతున్నా అండి. టూ ఇన్స్టాన్సెస్ ఏసెచ్ copy the public IP address of the instance. So here default username is EC2 instance, sorry EC2-user, and upload our pen key file and upload our pen key file, that is Terraform dev. Yes, click on accept. Little bit font size increase చేస్తున్నాను, little bit font size increase చేస్తున్నాను. సో వన్స్ అగైన్ ఇక్కడ ఏం చేస్తున్నాం ఇక్కడ, సో రూట్ యూజర్లోకి చేంజ్ అవుతుందండి. రూట్ యూజర్ ఆఫ్టర్ దెన్ జెన్కిన్స్ సర్వర్ని రీస్టార్ట్ చేస్తున్నాను. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెన్కిన్స్, రీస్టార్ట్ జెన్కిన్స్ అండి. ఇట్ విల్ టేక్ few minutes of time అండి. సో అగైన్ కాపీ ద పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ద జెన్కిన్స్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఈస్ 8080 అండి. నా జెన్కిన్స్ అన్లాక్ పేజ్ మనకు వస్తుందండి ఇక్కడ, సైన్ ఇన్ పేజ్. సో వాట్ ఈస్ అవర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయండి. ఇందాక మనం యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేసాం, యాజ్ వెల్ యాజ్ మనం పాస్వర్డ్ని ప్రొవైడ్ చేసాం. సేమ్ క్రెడెన్షియల్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుందండి. స్టిల్ yes, we need to check the status of the Jenkins and whether it is really working or not. Status of Jenkins. Our Jenkins service is active and running and active and running. Now go to yes, sign into Jenkins and here my username is Krishna and provide my Jenkins server password. So click on sign in. Click on sign in. సో మనం ఆల్రెడీ ఇన్షియల్ ఒక జాబ్ని క్రియేట్ చేసాము, మై జాబ్ అని క్రియేట్ చేసామండి, మై డెమో జాబ్ అని క్రియేట్ చేసామండి. సో ఇట్ విల్ ఓపెన్ ద జెన్కిన్స్ డాష్బోర్డ్. ఎస్, అవర్ జాబ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, అవర్ జాబ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, అవర్ జాబ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో ఈ ప్రీవియస్ మనకి ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే మనకి సర్వర్ కాన్ఫిగరేషన్ సఫిషియెంట్గా లేదండి. దట్ ఈస్ 1 CP మాత్రమే ఉందండి అండ్ 1 GB ర్యామ్ కెపాసిటీ మాత్రమే ఉందండి. సర్వర్ సఫిషియెంట్ మనకి సఫిషియెంట్ లేదు. మనకి జాబ్ వచ్చేసి మనకి స్టిల్ వెయిటింగ్ స్టేట్లో ఉందండి, స్టిల్ వెయిటింగ్ స్టేట్లో ఉందండి. అబ్జర్వ్ ద కన్సోల్ అవుట్పుట్. ఎస్, జాబ్ మనకి రన్ అయిందండి. సో వన్స్ అగైన్ ఒకసారి మనకి బ్యాక్ ఎండ్ దగ్గర చెక్ చేద్దామండి. సో ఎక్కడ మనకి వర్క్ స్పేస్ని క్రియేట్ చేసిందండి, టు కన్సోల్ అవుట్పుట్, టు కన్సోల్ అవుట్పుట్. కన్సోల్ అవుట్పుట్ మనం చెక్ చేద్దామండి ఎక్కడ మనకి రిసోర్స్ క్రియేట్ అయిందండి, ఆ జాబ్ మనకి ఎక్కడ అనేది డిస్ప్లే చేస్తుందండి. ఎస్, స్టార్టెడ్ బై హరి, స్టార్టెడ్ బై హరి, రన్నింగ్ ఇన్ సిస్టమ్. ఎస్, బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్, వేర్లో ఉన్న లిబ్లో ఉన్న జెన్కిన్స్ వర్క్ స్పేస్లో మై డెమో జాబ్ క్రియేట్ అయింది. సో ఈ పాత్ని మనం స్విచ్ అవుదామండి, ఈ పాత్ మనం స్విచ్ అవుదాం. లెట్ మీ కాపీ దట్ పాత్, లెట్ మీ కాపీ దట్ పాత్. ఎస్, క్లియర్ చేస్తున్నాండి. సిడి ఫాలోడ్ బై దట్ పాత్ అండి. ఐఎల్ఎల్ ఇచ్చేస్తున్నాను. వాట్ ఈస్ అవర్ జాబ్ నేమ్, మై డెమో జాబ్. సిడి ఆఫ్ మై డెమో జాబ్. ఎస్, వాట్ ఈస్ అవర్ ఫైల్ నేమ్, sample.txt, cat space sample.txt అండి. వెల్కమ్ టు పైథాన్ లైవ్ డెవాప్స్ కోర్స్. వన్స్ అగైన్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే వన్స్ అగైన్ జాబ్ని బిల్డ్ చేద్దాం. కరెంట్లీ మనం ఎన్నిసార్లు రన్ చేసాం జాబ్ని, ఇక్కడ 1 టైం జాబ్ని రన్ చేసామండి. వన్స్ అగైన్ మనం ఏం చేద్దామంటే జాబ్ని రన్ చేద్దామండి. వన్స్ అగైన్ జాబ్ని రన్ చేద్దాం. లిటిల్ బిట్ కొంచెం స్లోగా ఉందండి జెన్కిన్స్ సర్వర్. ఎస్,
సో బిల్డ్ అవ్వండి. సో ఒకసారి మాత్రమే బిల్డ్ అయిందండి. సెకండ్ టైం మనకి ఎగ్జిక్యూట్ అయింది. సెకండ్ టైం మనకి జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందండి. సెకండ్ టైం మనకి బిల్డ్ ప్రాసెస్ అయిందండి. గో టు బ్యాక్ ఎండ్ సర్వర్. సో వన్స్ అగైన్ క్యాట్ స్పేస్ శాంపుల్ డాట్ ఎక్స్ఎంఎల్. చూడండి మనకి ఇక్కడ వన్ మోర్ కంటెంట్ మనకి యాడ్ చేసిన ఇక్కడ. ఎస్, ఎన్నిసార్లు మనం జాబ్ రన్ చేసిన కూడా అన్నిసార్లు మనకి కంటెంట్ యాడ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, let me connect to my GitHub account. So let me connect my GitHub account. సో నా GitHub account కనెక్ట్ అవుతానండి. సో ఈ టాస్క్ ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దామండి. రిమోట్ రికాస్ట్ సోర్స్ కోడ్ని జెన్కిన్ సర్వర్లోకి క్లోన్ చేద్దామండి. రిమోట్ రికాస్ట్ సోర్స్ కోడ్ని జెన్కిన్ సర్వర్లోకి క్లోన్ చేద్దామండి. Go to my repositories. Go to my repositories. Yes, my repositories అండి. My repositories. డాకర్ సమ్ ప్రాజెక్ట్ ని క్లోన్ చేస్తాను. డాకర్ సమ్ ప్రాజెక్ట్ ని క్లోన్ చేస్తాను. హియర్ మై రిపోర్ట్ నేమ్ డాకర్ సమ్ ప్రాజెక్ట్ అండి. లెట్ మీ కాపీ ద URL ఆఫ్ ది రిపోస్ట్ అండి. గో టు జెన్కిన్స్, go to dashboard, go to dashboard, go to dashboard. Let me create one more job. Let me create one more job. వన్ మోర్ జాబ్ ని క్రియేట్ చేద్దామండి. వన్ మోర్ జాబ్ ని క్రియేట్ చేసి ఎలా మన సర్వర్లోకి జెన్కిన్ సర్వర్లోకి జాబ్ ని రిమోట్ రిపోజిటరీ ఉన్న సోర్స్ కోడ్ ని జెన్కిన్ సర్వర్ ఏ విధంగా క్లోన్ చేయాలో చూద్దామండి. సో క్లిక్ ఆన్ న్యూ ఐటమ్, క్లిక్ ఆన్ న్యూ ఐటమ్. స్టిల్ ఇట్స్ వెరీ స్లోగా ఉందని కొంచెం సర్వర్. Yes, my job name is web app. Here I'm selecting freestyle project. Click on OK. Click on OK. Yes. Now observe the diagram. So development team ఏం చేస్తున్నారు ఇక్కడ రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ అప్డేట్ చేస్తున్నాడు. ఇప్పుడు రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ దట్ ఈస్ గిటబ్ రిపోజిటరీ సోర్స్ కోడ్ ని జెన్కిన్ సర్వర్లోకి క్లోన్ చేద్దామండి. జెన్కిన్ సర్వర్లోకి క్లోన్ చేద్దామండి. ఏ విధంగా మనం కాన్ఫిగర్ చేస్తామంటే ఇక్కడ జాబ్ ని. సో నా source code management and Git is a distributed version control system or source code management tool లో కాల్ చేస్తాం. Here I'm choosing Git and remote repository ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇందాక మనం కాపీ చేసాంగా. ఎస్, డాకర్ స్వామ్ ప్రాజెక్ట్ ఇవ్వాలని కాపీ చేసాండి. లెట్ మీ కాపీ ఇట్ అండ్ పేస్ట్ హియర్ అండి. పేస్ట్ హియర్ అండ్ క్రెడెన్షియల్ ఈజ్ నన్ అండి. సో మనం యూజ్ చేసిన రిపాజిటరీ ప్రైవేట్ రిపాజిటరీ అయితే కూడా మనం కంపల్సరీగా క్రెడెన్స్ మనం ప్రొవైడ్ చేయాలి. పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి మనం ఎటువంటి క్రెడెన్స్ మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదండి. నౌ అబ్జర్వ్. ఎస్, కరెంట్లీ ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ నాకు ఎక్కడ అవైలబుల్ గా ఉందండి? ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ లో ఉందండి. ఎంటైర్ మై ప్రాజెక్ట్ కోడ్ ఈస్ అవైలబుల్ ఇన్ మాస్టర్ బ్రాంచ్ అండి. నౌ అబ్జర్వ్, బ్రాంచ్ స్పెసిఫైయర్ డిఫాల్ట్ ఈస్ మాస్టర్ అండి. ఇన్ కేస్ మనకి మాస్టర్ బ్రాంచ్ కాకుండా ఫ్యూచర్ బ్రాంచ్ అని, రిలీజ్ బ్రాంచ్ అని, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. రియల్ టైమ్ లో ఏదైతే మనకి బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటుందో ఆ బ్రాంచ్ ని మనకి ఇండికేట్ చేయాలండి. సో కరెంట్లీ మై ఎంటైర్ సోర్స్ కోడ్ అవైలబుల్ మాస్టర్ బ్రాంచ్ అండి. దట్స్ ఇట్. నౌ అప్లై ఇట్ అండ్ సేవ్ ఇట్ అండి. నౌ అప్లై ఇట్ అండ్ సేవ్ ఇట్ అండ్ సేవ్ ఇట్. సో మనం ఇలా ట్రబుల్ షూట్ చేస్తూ జెన్కిన్స్ మనం జాబ్స్ ని పర్ఫార్మ్ చేయాలండి. అప్పుడే మనకి సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుందండి. అబ్జర్వ్ హియర్. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ ని జెన్కిన్స్ సర్వర్లోకి క్లోన్ చేస్తామండి. అబ్జర్వ్, నా బిల్డ్ చేసిన ఇక్కడ మన 100% జాబ్ ఫెయిల్యూర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎందుకు మనకి ఫెయిల్యూర్ అవుతుందో కూడా ఎర్రర్ మనకి క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది. మనకి ఫెయిల్యూర్ అయితే మనకి ఇక్కడ రెడ్ మార్క్ సింబల్ తో ఇండికేట్ చేస్తుంది. అవర్ జాబ్ ఈస్ ఫెయిల్డ్ అండి. అవర్ జాబ్ ఈస్ ఫెయిల్డ్. వై ఇట్ ఈస్ ఫెయిల్డ్? ఇట్ క్లియర్లీ షోయింగ్ అండి వై ఇట్ ఈస్ ఫెయిల్డ్ అని చెప్పేసి. ఇట్స్ లోడింగ్. ఎస్, ఎర్రర్ క్లోనింగ్ రిమోట్ రిపోజిటరీ అంటే మనకి బ్యాక్ ఎండ్ లో దెర్ ఈస్ నో గిట్ సాఫ్ట్వేర్ అండి. దెర్ ఈస్ నో గిట్ సాఫ్ట్వేర్ అండి. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఇక్కడ గిట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాను. ఎం ఇన్స్టాల్ గిట్ -y. ఇలా మనం ట్రబుల్ షూట్ చేస్తూ టాస్క్ మనం పర్ఫామ్ చేయాలి. అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది చాలా
నీట్ గా అర్థమవుతుందండి. ట్రబుల్ షూట్ చేస్తూ పర్ఫామ్ చేయండి. ఎస్, ఇక్కడ గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తుంది. ఐఎమ్ చెకింగ్ ద గిట్ వర్షన్ అండి. Git version, Git version, yes. My Git package is 2.40.1 అండి. Now once again ఇక్కడ జాబ్ ని రన్ చేస్తున్నాడు. It clearly saying and why it is failed, error cloning remote repository. ఎందుకంటే మనకి బ్యాక్ ఎండ్ లో వచ్చేసి సో గిట్ సాఫ్ట్వేర్ మనకి అవైలబుల్ గా లేదు కాబట్టి మనకి ఏం చేస్తుందండి, ఆ రిమోట్ రిపోజిటరీ సోర్స్ కొని జెన్కిన్స్ సర్వర్లోకి క్లోన్ చేయలేకుందండి. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్స్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడ గిట్ సాఫ్ట్వేర్ ని కాన్ఫిగర్ చేసాము. Let me run it once again. Let me run it once again. So once again job ni run చేద్దామండి. Yes. Build it now. Previously job is failed. Previously job is failed అండి. Now this time is job will be triggered. Job will be triggering అండి. జాబ్ వచ్చేసి మనకి ట్రిగ్గర్ అవుతుందండి. Now green color మనకి indication means our job is success అండి. Our job is success. Now observe the scenario అండి. Observe the scenario whether it is success or failure. It's loading. Yes. Console output is success అండి. Console output is success అండి. Yes. మనకి రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ ని జెన్కిన్ సర్వర్లోకి క్లోన్ చేస్తున్నాం. జెన్కిన్ సర్వర్లోకి క్లోన్ చేస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎస్ జెన్కిన్ సర్వర్లోకి జెన్కిన్ సర్వర్ ద్వారా మన ఎంటైర్ టాస్క్ ని ఆటోమేట్ చేస్తుంది. ఎంటైర్ టాస్క్ మనం ఆటోమేట్ చేస్తుంది. జస్ట్ ఓన్లీ ఇక్కడ ఈ జాబ్ మాత్రం మనం క్రియేట్ చేస్తుంది. సో రిమోట్ రిపోజిటరీ సోర్స్ కోడ్ ని జెన్కిన్స్ సర్వర్లోకి క్లోన్ చేస్తుంది. ఇలా మనం జెన్కిన్స్ లో జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో మనం జెన్కిన్స్ డాష్ బోర్డ్ చూడండి, ఇక్కడ జెన్కిన్స్ డాష్ బోర్డ్. Here it is our Jenkins dashboard and our Jenkins server runs on 8080 port number. It is the default port number for the Jenkins server. Jenkins server. It's loading Jenkins dashboard. Yes. Two jobs మనం క్రియేట్ చేసాము. టూ జాబ్స్ మనం క్రియేట్ చేసాము. ఈ విధంగా మనం జెన్కిన్స్ సెటప్ చేసి జాబ్స్ అయితే కాన్ఫిగర్ చేసి మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి సో సిఐసిడి మెథడాలజీని యూజ్ చేస్తామండి. సిఐ అంటే మనకి ఏంటి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సిడి అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీగా కాల్ చేస్తామండి. థ్యాంక్ యూ.